అటువంటి ప్రదేశానికి సూత మహర్షి వచ్చారు. సూత మహర్షి వచ్చిన తర్వాత వీరు కూర్చొని వారిని ప్రార్థించి వారికి అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి ఇక వీరు ప్రార్థించుకున్నారు. అయ్యా మాకేదైనా మంచి విషయాలను చెప్పండి అని చెప్పి అనంటే అలా ఆయన ఈ గరుడ మహాపురాణాన్ని మొదలుపెట్టారు. పలానా ఇలా ఇలా జరిగిందని మొత్తం కర్మకాండ అంతా చెప్పారు. వీళ్ళంతా కూర్చుని విన్నారు ఓపిగ్గా మీలాగే పాప. విన్న తర్వాత అప్పుడు ఆ వింటూ ఉన్నటువంటి దానిలో మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నింటినీ కూడా చెప్పారు. ఎన్ని అవతారాలు ఉన్నాయండి శ్రీ మహావిష్ణువువి? ఎన్నున్నాయి? తెలీదా అండి? నిజంగా తెలీదా అండి? దశావతారాలు. అయితే మనం ముఖ్యంగా దశావతారాలు చెప్పుకుంటున్నాం, కానీ స్వామివారివి ఎన్నో అవతారాలు ఉన్నాయి. వేలకు వేల అవతారాలు ఉన్నాయన్నమాట. అందులో మచ్చుకి కొన్ని చెప్తాను అని చెప్పి ప్రారంభించారట. అందులో కుమార అవతారం అనేటటువంటిది ఉన్నది. అంటే సనత్ కుమారుల వారు, సనక సనందాదులు అని చెప్తాం కదా, ఎవరు మంచిగా ఘాటుగా వెలిగిస్తున్నారు. అందులో సనత్ కుమారుల వారు ప్రప్రథములు. ఈ సనత్ కుమారుల వారు ఎవరయ్యా అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. ఈ సనత్ కుమారుని ద్వారా బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలి అనేటటువంటి దానిని లోకానికంతటికీ కూడా విదితం చేశారట శ్రీ మహావిష్ణువు. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విషయాన్ని మన దాకా చేర్చారు. అలాగే ఒక్కొక్క విషయాన్ని తాను ఆచరించి మన చేత ఆచరింపజేసే విధానాన్ని చూశారన్నమాట స్వామి. ఇక వరాహావతారంలో రసాతల అడుగు నుంచి భూమి మాతని, భూదేవిని పైకి తీసుకువచ్చారు కదా. ఆ భూదేవిని పైకి తీసుకువచ్చి ఈ భూమిని ఎప్పుడూ మనం రక్షించుకుంటూ ఉండాలి. ఎవడో వచ్చి విసిరేశాడు కదా అని చెప్పి మేమేం చేస్తామండి, శక్తి లేదండి అనటం కాదండి. అందమైనటువంటి శ్రీ మహావిష్ణువు చూడ్డానికే వికారంగా ఉండేటటువంటి ఒక సూకరం యొక్క అంటే వరాహం యొక్క ముఖాన్ని ధరించి, ఎందుకు ధరించారండి? దానికి బలమైనటువంటి గోళ్ళు ఉంటాయి. దేన్నైనా సరే చీరుకొని వెళ్ళగలిగేటటువంటి శక్తి దానికి ఉంటుంది. బలమైనటువంటి కొమ్ము ఉంటుంది. అందుకని ఆయన ఆ అవతారాన్ని ఎంచుకున్నారు. ధర్మ రక్షణ కోసమని, భూమిని రక్షించుకోవటం కోసమని నీ వల్ల ఏ అవతారం ఎత్తగలిగితే నువ్వు ఆ అవతారాన్ని ఎత్తైనా దాన్ని రక్షించుకోవాలి. అది చెప్పారన్నమాట. దాని నుంచి మనకు అర్థం అవ్వాల్సిన విషయం అది. అంతేగాని ఆయన వరాహావతారం ఎత్తారండి, ఎందుకు ఇంకే అవతారాలు లేవా ఏంటి? అందంగా ఏదైనా అవతారం తీసుకోవచ్చును కదా. వరాహావతారాన్ని ఈ కారణం కోసమని తీసుకున్నారు. ఇక తర్వాత ఈ భూదేవిని రక్షించే కన్నా ముందు కల్పానికి ఎప్పుడో ఆది కల్పంలో అనమాట, కల్పం ఇలా మొదలయ్యే అవ్వంగానే శ్వేతవరాహ రూపాన్ని తీసుకున్నారు. ఎందుకండి శ్వేతవరాహం వేరు, మళ్ళీ భూదేవిని రక్షించటానికి ఆయన తీసుకున్నటువంటిది నీలపు ఛాయలో ఉంటుంది ఆ అవతారం. ఇప్పుడేమో శ్వేతావతారం. శ్వేతవరాహం దేనికండి అంటే యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలు ఉంటాయి కదా, దానినే మనం ఆయుధాలు అంటారనమాట. యజ్ఞానికి ఉపయోగించేటటువంటివి అన్నీ ఉంటాయి కదా, అక్కడ సృక్సృవాలని ఇంకా చాలా ఉంటాయి, ప్రణీతి, ప్రోక్షణి, ఇలా ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ ఆయుధాలు అంటారు. వాటిని చెంచాలు, తెడ్డులు అని చెప్పరన్నమాట, ఆయుధాలు అంటారు. ఎందుకంటే యజ్ఞం అనేటటువంటిది ఒక యుద్ధం అన్న సంగతి మర్చిపోవద్దు. అది కూడా యుద్ధంతో సమానమే. అందుకని ఏమన్నారండి, దాన్ని యజ్ఞ ఆయుధాలు అన్నారనమాట వాటిని. ఇక ఇక్కడ మనకి వరాహావతారం, ఈ అవతారాలన్నీ కానీ ఒక్కసారి కాదండి, 3-4 సార్లు ఎత్తారు స్వామి. మనకేంటంటే ఏదో ఒక కథ తెలుసు కనుక ఒకేసారి స్వామి ఈ అవతారాలను ఎత్తారేమో అని అనుకుంటున్నాం, కానీ స్వామి చాలాసార్లు ఈ అవతారాలని ఎత్తటం జరిగినది. అమ్మ రీసౌండ్ ఏమన్నా వస్తుందా? సరిపోయిందా? స్వామి చాలాసార్లు ఈ అవతారాలని ఎత్తడం అనేటటువంటిది జరిగినదనమాట. ఇక ఇప్పుడు ఇందాక మనం భూదేవిని రక్షించడానికి ఎత్తిన అవతారం చెప్పుకున్నాం, వరాహావతారం అని చెప్పాం కదా. ఈ అవతారం గురించి ఒక చిన్న విషయం. ఒకసారి ఎప్పుడో ఒక స్టూడెంట్ పాపం బాగా దుఃఖపడుతూ వచ్చాడు మా దగ్గరికి. రాత్రి 8 ఏమో, వేరే హైదరాబాద్ నుంచోనే ఏమో వస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా
మా ఇంటికి ఫోన్ చేసి, ఫోన్ కూడా చేయలే, డైరెక్ట్గా వచ్చేసాడు. నేను బాగా ఆశ్చర్యపోయాను, ఇదేంటి అబ్బాయి ఇలా వచ్చాడు. సరే ఏడుస్తూ వచ్చాడనమాట. బీటెక్ చదివే అబ్బాయి, చిన్న కుర్రాడేం కాదు, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అయితే ఆ పిల్లాడు వచ్చాడు. వచ్చి ఏమైంది అని అంటే, ఈరోజు ఒకడు హిందూ వాటి గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. మా ఫ్రెండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి వాడి కారులోనే నేను వచ్చాను. సో వాడు చాలా నీచంగా మాట్లాడాడు, నేను ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పాడు. ఇంత చేసి ఏమన్నట్ట వాడు, ఆ పిల్లవాడు ఇంకొక పిల్లవాడు ఏమన్నట్ట, ఇదంతా నాన్ సెన్స్, అసలు తలా తోక ఉండదు చెప్పేదానికి, ఏమన్నమ్మాలి పురాణాలని అని అడిగాడట. ఇంతకీ ఏంటయ్యా ఆ ప్రాబ్లం అనంటే, హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళి ఎక్కడో పడేశాడు, అంతే కదా, రసాతల వాడికి వెళ్ళిపోయింది. అది ఎలా పడేస్తాడు, వాడెక్కడున్నాడు, భూమి మీదే ఉన్నాడు కదా, మరి భూమి మీద ఉన్నవాడు భూమిని ఎలా పడేస్తాడు? అసలు మీ హిందువులకి లాజిక్ ఉండదా? కొంచెం కూడా ఆలోచించరా? తెలివి తక్కువగా ఎట్లా చెప్తే అట్లా నోరెళ్ళ పెట్టుకొని ఎంటవేనా మీరు? అందుకే వేస్ట్, పురాణాలు వాటిల్లో ఏముండదు అని చెప్పాడట. పాపం ఈ అబ్బాయి ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఎందుకంటే అంతకు మించి ఆలోచించలేదు. ఎప్పుడైనా గుడ్డిగా వినద్దు, విన్న తర్వాత కొంచెం ఆలోచించాలి. మన పంధాలోనే మాట్లాడకూడదు, అలాంటప్పుడు అసలు వినకూడదు. ఎందుకంటే తా పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకున్నప్పుడు అసలు నీకు వినటమే అనవసరం. చాలా సింపుల్ థింగ్ కదా. సో అందుకని వినాలి, విన్న తర్వాత ఆలోచించాలి, ఆలోచన తర్వాత మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైనా ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పలేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగైనా సమాధానం చెప్పగలగాలి. ఆ అబ్బాయి ఆ పని చేశాడు. మొత్తానికి నాకు చాలా ఏడుపు వచ్చింది చెప్పలేనందుకు అని అన్నాడు. మొట్టమొదటిది, హిరణ్యాక్షుడు భూమి మీద ఉన్నవాడా? కాదు, భూమిని ఆక్రమించాడు అంతవరకే, కానీ అతను ఈ భూమికి చెందినవాడు కాదు. దేవతలు దానవులు, హిరణ్యాక్షుడు ఎవరండి? దానవుడు. ఈ దేవతలు దానవులు ఎక్కడ ఉంటారండి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ సువర్లోకంలో ఉంటారు. అంటే ఇది భూలోకం, ఇది భువర్లోకం, అది సువర్లోకం. ఆ లోకంలో ఉంటారు. కొంత భాగంలో దేవతలు, కొంత భాగంలో దానవులు ఉంటారు, కొంత భాగంలో దైత్యులు, ఇలా వారు ఉంటారన్నమాట. అక్కడ వారంతా అన్నదమ్ములే కదా, తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే కదా, అందరూ అక్కడక్కడే ఉంటారు. వాళ్ళు కేవలం ఏం చేశాడండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళు ఏం చేశారు? భూమి మీద పాగా వేశారు, అంతవరకే. భూమిని ఆక్రమించారే తప్ప వాళ్ళు భూలోకానికి చెందిన వాళ్ళు కాదు. అందుకనే ఏం చేశాడు అతను వేరుగా నిలబడి భూమిని పెకిలించి దానిని తీసి విసిరి కొట్టాడనమాట. ఒక బంతిని విసిరి కొట్టాలంటే బంతి పక్కన నుంచి విసిరి కొడుతున్నాడు కదా, అవునా కాదా? అది అనమాట. అందుకని హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఏం చేసేవాళ్ళండి, రావణాసుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఊరికినే ఇక్కడ బాగుంది కదా, ఓ తపస్సు చేసినా సరే తొందరగా ఫలాన్ని ఇచ్చేటటువంటిది భూలోకం. దేవలోకాలు ఎక్కడా కూడా మీరు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఫలితం చాలా తక్కువ వస్తుంది. అందుకని భూలోకాన్ని ఎంచుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా.